హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర, లక్ష్మి, జయదేవ్, దేవయ్య అనే పార్వతి అందరూ కూడా గార్డెన్లో నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మీరు చాలా గొప్పవారు, మీరు చాలా పెద్ద గొప్ప కుటుంబం, చాలా మంచివారు అనుకుంటే మీరు ఇలాంటి పని చేస్తారా? అసలు మీరు ఇలా చేస్తారు అని నేను అస్సలు అనుకోలేదు అని పార్వతి నిలదీస్తూ ఉంటుంది. మేమేం చేశామండి? మిత్ర అమాయకంగా అడుగుతూ ఉంటాడు. మీరు కాదండి, మీ భార్య లక్ష్మి. నా పైన నమ్మకం లేకపోతే ఎందుకండి మీరు నన్ను ఇక్కడ ఉండమన్నారు? అసలు మీ భార్య లక్ష్మి ఏం చేస్తుందో తెలుసా? నన్ను నమ్మకుండా నా కోసం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. నా గురించి అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తుంది అని. నా పైన నమ్మకం లేనప్పుడు నేను అసలు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? కాబట్టి నేను ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండదలుచుకోలేను. ఎప్పుడే నా కూతురు లక్కీని తీసుకొని వెళ్ళిపోతాను. ఇదే కదా మనకు కావాల్సింది. ప్లాన్ సక్సెస్ అయింది అని మనీషా, లక్ష్మి, దేవయ్య అని జయదేవ్, మిత్ర ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే పార్వతి గదిలోకి వెళ్ళి లక్కీని చేపట్టుకొని లాక్కొని వెళ్దామని మెట్ల దగ్గరికి వచ్చేసి లాక్కొని వెళ్తుంది. నేను రాను, నా చేయి వదులు, నేను రాను, నా చేయి వదులు అని లక్కీ ఏడుస్తూ ఉంటుంది. లక్కీ అంటూ జున్ను వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్న లక్కీని జాను కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అయినా కూడా పార్వతి లాక్కు వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు లక్ష్మి, వివేక్ ఇద్దరు కూడా టైలర్ షాపు దగ్గరికి వెళ్ళి పార్వతి కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో లక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటుంది. మరి లక్ష్మి వచ్చేలోపే పార్వతి లక్కీని తీసుకువెళ్తుందా, లేకుంటే లక్ష్మి వచ్చే చుక్కలు చూపించనుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.